హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లౌక్య థాట్స్. ఈ రోజైతే మన డే 1 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. అంటే నేను ఈ రోజు నుంచి 100 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా ప్రెజెంట్ వెయిట్ 66.40 ఉన్నాను. నేనైతే డైలీ అప్డేట్ చేయలేను, కాకపోతే వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను నా వెయిట్ని. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక ½ లీటర్ వాటర్ తాగేసి తర్వాత ఈ మ్యాజిక్ డ్రింక్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను రెసిపీ. ఇంకా అది తాగేసాను. ఖచ్చితంగా వర్క్ అవుతుంది గైస్, నన్ను ట్రస్ట్ చేయండి. అండ్ నేను హాస్టల్కి వచ్చాను. సో ఇంకా ఇదైతే మీకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీరు ఎవరైనా హాస్టల్లో ఉంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇంకెవరైనా మన వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యాహ్నం ముందు సలాడ్ కింద కీరాను క్యారెట్ తినేసి లంచ్లో పప్పు అండ్ మిల్ మేకర్ ఈరోజు మా కర్రీస్. కాకపోతే నాకు మిల్ మేకర్ అస్సలు నచ్చదు, ఈవెన్ దో అది ప్రోటీన్ అయినా. సో పప్పుతోనే తినేసాను. నిన్నటి వీడియో ఇది. సో మండే కాబట్టి నేను ఎగ్స్ కూడా తీసుకోలేదు. ఇంకేముంది, తినేసాక కొంచెం ప్రశాంతంగా ఉండాలనేసి కాసేపు కిందకి వెళ్ళి ఇంకా 3:34 ఆ టైంలో ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అటుకులు, పుట్నాలు ఇవన్నీ కలిపి తీసుకున్నాను అనమాట స్నాక్స్ కింద. అసలు ఏంటంటే పుట్నాలు అటుకులు లో క్యాలరీస్ కాబట్టి నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. కాకపోతే ఈసారి నానబెట్టకుండా అంటే ఇక్కడ నాకు జ్యూస్ చేసుకునే స్కోప్ లేదు కాబట్టి ఇంకా అలానే రాగా వాటిలో కలిపేసుకొని తినేసాను. మీరు కూడా ఇలానే నచ్చిన వాటిలో కలిపేసుకొని తింటే మనకి ఏం అనిపించదు. ఇంకా హాస్టల్కి వచ్చేసరికి 6:37 అలా అయిపోయింది. చాలా ఆకలేస్తుంది. నేను ఆల్రెడీ డిన్నర్కి అనేసి మార్నింగే చిక్ పీస్, అంటే తెలుగులో మంచి శనగలు అంటాం మా సైడ్, వాటిని నానబెట్టేసుకున్నాను. ఇంకా వాటిని బాగా కడిగేసి కెటిల్లో స్టీమ్కి పెట్టాను. నేనైతే ఉడకపెడితే అంత నచ్చవు నాకు, కానీ ఇలా స్టీమ్ చేస్తే టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి. ఇంక ఈ మధ్య నేను ఉసిరికాయలు తినడం స్టార్ట్ చేశాను. ఒక 5 డేస్ నుంచి ఫ్రీక్వెంట్గా తింటున్నాను. అంతకుముందు కూడా తినేదాన్ని, కానీ వాటిలో జ్యూసెస్లో తీసుకునేదాన్ని. ఈసారి రాగా తినేస్తున్నాను అనమాట. రేపటి నుంచి మధ్యాహ్నం, అంటే ఒక్క పూటే కదా మనం తినేది రైస్, అది కూడా స్కిప్ చేసి ఇంకొకటి ప్రోటీన్తో రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో మీరు గెస్ట్ చేస్తే మాత్రం కమెంట్ చేయండి. అదేంటో నేను మళ్ళీ రేపటి వీడియోస్లోనే చెప్తాను. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అది వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వర్క్ అవ్వకపోతే మనం చేసేది ఏముండదు, మళ్ళీ రైస్ తినేయడమే. నాకు ఆల్రెడీ ఈరోజు మా డిన్నర్ చపాతీ అని తెలుసు కాబట్టి పైకి వెళ్ళి ఒక చపాతీ తిన్నాను. ఆ గుగ్గిల్లో కొన్ని ఎక్కువే లాస్ట్కి వదిలేసాను. ఇంకా అప్పుడే ఫుడ్ క్రేవింగ్స్ తగ్గవు కాబట్టి కొంచెం కొంచెం తగ్గడానికి ట్రై చేస్తున్నాను. 8 లోపు డిన్నర్ కంప్లీట్ చేసి ఒక ½ అవర్ వాకింగ్ చేశాను. కానీ రేపటి నుంచి అయితే వాకింగ్ చేయను, ఎందుకంటే అంత టైం ఉండట్లేదు నాకు. ఇంకా ½ అవర్లో వర్కౌట్ చేస్తే కొంచెం ఎక్కువ క్యాలరీసే బర్న్ అవుతాయి కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనేసి నేను రేపటి నుంచి వర్కౌట్సే చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఫుడ్ కూడా తగ్గించాలి. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను ఈ జర్నీకి. మీరెంత ఎగ్జైటెడ్ ఉన్నారు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.